బ్రేకింగ్ న్యూస్ అంతోంది మనకి ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా మాధవ్ కు అవకాశం దక్కే ఛాన్స్ కనిపిస్తోంది. ప్రస్తుతం ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడిగా ఉన్న మాధవ్ కి గతంలో ఎమ్మెల్సీ గాను పనిచేసిన అనుభవం ఉంది. మాజీ ఎమ్మెల్సీ పివి చలపతిరావు కుమారుడే మాధవ్. ఉత్తరాంధ్రకు చెందిన మాధవ్ బీసీ నేత. మొదటి నుంచి ఆర్ఎస్ఎస్ తో అనుబంధం ఉంది. సుదీర్ఘకాలం ఏబీవీపీలో పనిచేశారు. బీజేపీలోకి వచ్చాక ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిచారు. కిందటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ అప్పటికి కూటమి పొత్తు కొలిక్కి రాకపోవడంతో ఓడిపోయారు. ఇక ప్రస్తుతం కూటమి సర్కార్ అధికారంలో ఉండడంతో బలమైన నామినేటెడ్ పోస్ట్ ఇస్తారని ప్రచారం జరిగింది. అనూహ్యంగా పార్టీ అధ్యక్ష పదవికి ఎంపిక చేయడం బీజేపీ వర్గాల్లో చర్చగా మారింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మనం. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా మాధవ్ కు అవకాశం దక్కే ఛాన్స్ కనిపిస్తోంది. ఇక ప్రస్తుతం ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడిగా ఉన్న మాధవ్ కి గతంలో ఎమ్మెల్సీ గాను పనిచేసిన అనుభవం ఉంది. మాజీ ఎమ్మెల్సీ పివి చలపతిరావు కుమారుడే మాధవ్. ఉత్తరాంధ్రకు చెందిన మాధవ్ బీసీ నేత. మొదటి నుంచి ఆర్ఎస్ఎస్ తో అనుబంధం ఉంది. సుదీర్ఘకాలం ఏబీవీపీలో పనిచేశారు. బీజేపీలోకి వచ్చాక ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిచారు. కిందటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ అప్పటికి కూటమి పొత్తు కొలిక్కి రాకపోవడంతో ఓడిపోయారు. ప్రస్తుతం కూటమి సర్కార్ అధికారంలో ఉండడంతో బలమైన నామినేటెడ్ పోస్ట్ ఇస్తారని ప్రచారం జరిగింది. అనూహ్యంగా పార్టీ అధ్యక్ష పదవికి ఎంపిక చేయడం బీజేపీ వర్గాల్లో చర్చగా మారింది. ఇక ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి కోసం మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు, మరికొందరు సీనియర్ నేతలు తపనా చౌదరి, ఎమ్మెల్యేలు సుజనా చౌదరి, పార్థసారథి, ఆది నారాయణ రెడ్డి, మరో సీనియర్ నేత సూర్య నారాయణ రాజు ప్రయత్నించారు. తనను కొనసాగించాలని ప్రస్తుతం అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా పార్టీ పెద్దలను అడిగినట్లు సమాచారం. అయితే అధ్యక్ష మార్పుకు ఆర్ఎస్ఎస్ పట్టుబడడంతో సంఘ్తో మొదటి నుంచి అనుబంధం ఉన్న మాధవ్కే మొగ్గు చూపినట్లుగా తెలుస్తోంది. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా మాధవ్ కు అవకాశం దక్కే ఛాన్స్ కనిపిస్తుంది. ప్రస్తుతం ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు ఉన్న మాధవ్ కి గతంలో ఎమ్మెల్సీ గాను పనిచేసిన అనుభవం ఉంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం రాజు ఫోన్ లైన్ లో అందిస్తారు. రాజు, చెప్పండి, ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా మాధవ్ కు అవకాశం దక్కే ఛాన్స్ కనిపిస్తోంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? గత కొన్ని నెలలుగా కూడా ఏపీ బీజేపీ అధ్యక్ష పదవిపై ఒక ప్రచారం అయితే జరుగుతుంది. ప్రస్తుతం మన రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నటువంటి పురంధేశ్వరి స్థానంలో వేరొకరిని నియమించాలని చెప్పి పార్టీ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో పార్టీ అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి కూడా నోటిఫికేషన్ అయితే నిన్న వెలువడింది. ఈ రోజు నామినేషన్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో రేపు అధికారికంగా కూడా ఎంపిక చేసే అధ్యక్షుడిని అయితే ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించి రాష్ట్ర బీజేపీ పూర్తి స్థాయి ఏర్పాటు అయితే చేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్నటువంటి అధ్యక్ష పదవి రేసులో ప్రముఖంగా వినిపిస్తున్నటువంటి పేరు పివిఎన్ మాధవ్ పేరు అయితే ఎక్కువగా వినిపిస్తుంది. ఇందులో ముఖ్యంగా చూసుకుంటే ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ తో వచ్చినటువంటి మాధవ్ రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. అదేవిధంగా 2017లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా కూడా పోటీ చేసి గెలవడం జరిగింది. అదేవిధంగా 2023లో మళ్ళీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పటికీ ఓటమి చెందినప్పుడు కూడా పార్టీ కార్యక్రమాల్లో అయితే చురుగ్గా పాల్గొనడం కూడా జరిగింది. అదేవిధంగా పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు కార్యక్రమాలను విజయవంతం చేయడంలో విశాఖపట్నంలో కూడా చాలా కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పుకోవచ్చు. ప్రతి పార్టీ కార్యక్రమాన్ని కూడా ముందుండి నడిపించడంతో పాటు విశ్వ హిందూ పరిషత్తు, ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో కూడా చురుకుగా నడిపిస్తున్నటువంటి మాధవ్ గత కొద్ది రోజులుగా అధ్యక్ష పీఠంపై దృష్టి సారించినట్టుగా తెలుస్తుంది. నేపథ్యంలో పెద్దల సహకారంతో కూడా ఈ పదవి అయితే రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి సాధించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రేపు ప్రకటించేటువంటి అధ్యక్ష పేర్లలో మాధవ్ పేరు ముందు వరుసలో ఉంటుందని చెప్పి కూడా కార్యకర్తలు అయితే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే మాధవ్ తండ్రి కూడా చలపతిరావు గతంలో ఉద్యోగ విరమణ చేసి బీజేపీకి మద్దతు ప్రకటించి 1967లోనే ఉద్యోగ విరమణ చేసి అప్పటి నుంచి బీజేపీని నడిపించడంలో విశాఖపట్నంలో బీజేపీకి మొట్టమొదటి విశాఖ మేయర్ కూడా చలపతిరావుగా పనిచేసినటువంటి రాజకీయ వారసత్వం నుంచి వచ్చినటువంటి మాధవ్ కూడా చాలా చురుకుగా వాగ్దాటి కలిగినటువంటి వ్యక్తిగా కూడా పేరుంది. అదే విధంగా ఏదైనా కార్యక్రమాన్ని బాధ్యతని అప్పచెప్తే అంకిత భావంతో పూర్తి చేస్తారు, దాన్ని విజయం సాధిస్తారన్న మంచి పేరు కూడా ఉంది. మరోవైపు చూసుకుంటే విద్యావంతుడు, మంచి వాగ్దాటి కలిగినటువంటి మాధవ్
పార్టీని ముందుకు నడిపించడంలో చాలా కృషి చేస్తున్నారు అని చెప్పి ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో మాధవ్ కూడా ప్రస్తుతం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం కూడా పోటీ పడుతున్న నేపథ్యంలో ఇప్పటికే పలు సందర్భాల్లో పార్టీ పెద్దలను కలవడం కూడా జరిగింది. తన అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేసి తన రాష్ట్ర అధ్యక్ష పదవి అవకాశం కల్పించాలని కూడా కోరిన నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్ర అధ్యక్ష ఎన్నికలకి జరుగుతున్నటువంటి ఎన్నికల్లో బీజేపీ తరపు నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పోటీ పడుతున్న నేపథ్యంలో దీనికి తీవ్రమైన పోటీ ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే గతంలో రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసినటువంటి సోమ్ వీర్రాజు కావచ్చు, సుజనా చౌదరి కావచ్చు, వీళ్ళందరూ కూడా పోటీ పడుతున్న నేపథ్యంలో ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నటువంటి పురంధరేశ్వరి కూడా తిరిగి తనను కొనసాగించాలని కూడా కోరుకుంటున్న నేపథ్యంలో ఎక్కువ అవకాశాలు అయితే మాధవ్కే కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే రాజకీయాల్లో కూడా చురుగ్గా ఉన్నారు, యువకుడు, వాగ్దాటి కలిగినటువంటి వ్యక్తిగా వచ్చి పేరుంది. అదేవిధంగా రాష్ట్రంలో కూడా బీజేపీలో ఉన్నటువంటి కార్యకర్తలతో కావచ్చు, ఒక కేడర్ తో మంచి సంబంధాలు కొనసాగిస్తున్నటువంటి పివిఎన్ మాధవ్ కి ఎక్కువ అవకాశాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. దీంతో రేపైతే అధికారికంగా పేరును ప్రకటించే అవకాశాలు ఉన్నట్టుగా పార్టీ వర్గాలు తెలియజేస్తున్నాయి. సార్ రాజు, మరి ఈ అధ్యక్ష పదవికి సంబంధించి పురంధేశ్వరి ఏమంటున్నారు? ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ రాజు. ఎస్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా మాధవ్ కు అవకాశం దక్కే ఛాన్స్ కనిపిస్తోంది. ఇక ప్రస్తుతం ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడిగా ఉన్న మాధవ్ కి గతంలో ఎమ్మెల్సీగాను పనిచేసిన అనుభవం ఉంది. ఇక మాజీ ఎమ్మెల్సీ పివి చలపతిరావు కుమారుడే మాధవ్. ఉత్తరాంధ్రకు చెందిన మాధవ్ బీసీ నేత. మొదటి నుంచి ఆర్ఎస్ఎస్ తో అనుబంధం ఉంది. సుదీర్ఘకాలం ఏబీవీపీలో పనిచేశారు. బీజేపీలోకి వచ్చాక ఉత్తరాంధ్ర పట్టభద్ర ఎమ్మెల్సీగా గెలిచారు. కిందటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ అప్పటికి కూటమి పొత్తు కొలిక్కి రాకపోవడంతో ఓడిపోయారు. ఇక ప్రస్తుతం కూటమి సర్కార్ అధికారంలో ఉండడంతో బలమైన నామినేటెడ్ పోస్ట్ ఇస్తారని ప్రచారం జరిగింది. ఇక అనూహ్యంగా పార్టీ అధ్యక్ష పదవికి ఎంపిక చేయడం బీజేపీ వర్గాల్లో చర్చగా మారింది. రెడ్డికి అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ ఫోన్లైన్లో అందిస్తారు. ఎస్ హరీష్, చెప్పండి. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా మాధవ్కు అవకాశం దక్కే ఛాన్స్ కనిపిస్తోంది. దీంతో అనూహ్యంగా పార్టీ అధ్యక్ష పదవికి ఎంపిక చేయడం బీజేపీ వర్గాల్లో చర్చగా మారినట్లు చూస్తున్నాం. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ప్రజెంట్ ఏపీ బీజేపీ చీఫ్ ఎన్నిక పైన కొంతవరకు ఉత్కంఠమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది మనకి. సోని, ఎందుకంటే బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కోలాహలమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఎందుకంటే నామినేషన్లకు సంబంధించినటువంటి ఘట్టం ప్రారంభం కాబోతుంది. మరి కాసేపట్లో ఇందుకు సంబంధించి ఎన్నికల అధికారులుగా ఉన్నటువంటి ఎంపీతో పాటు పాకా సత్యనారాయణ రాష్ట్ర ఎన్నికల అధికారిగా ఉన్నారు. ఆ పార్టీ నుంచి ఆయన కూడా ఇప్పటికే పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు, అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకత్వం అంతా కూడా ఇప్పటికే రాష్ట్ర పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ప్రధానంగా చూసుకుంటే కనుక రాష్ట్ర అధ్యక్షుడి నియామకానికి సంబంధించి జరుగుతున్నటువంటి ప్రక్రియలో భాగంగా నామినేషన్లకు సంబంధించినటువంటి ప్రక్రియ 11 గంటలకు స్టార్ట్ కాబోతోంది. ఆ తర్వాత జరిగేటువంటి నామినేషన్ల స్క్రూటినీ, ఆ తర్వాత నామినేషన్ల పరిశీలన, తర్వాత నామినేషన్ల ఉపసంహరణకు సంబంధించి వీటికి కూడా సాయంత్రం 4 గంటల వరకు కూడా ప్రాసెస్ జరిగేటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే అధ్యక్ష ఎన్నిక సంబంధించినంత వరకు మాధవ్కు సంబంధించినటువంటి పేరు పైన జరుగుతున్నటువంటి విస్తృతమైనటువంటి ప్రచారం. ఎందుకంటే మాధవ్ మొదటి నుంచి కూడా ఆయన ఫ్యామిలీ కావచ్చు, వాళ్ళ ఫాదర్ కావచ్చు, మొత్తం కూడా బీజేపీకి సంబంధించి బీజేపీ అనుబంధ సంఘానికి సంబంధించినటువంటి ఆర్ఎస్ఎస్ కావచ్చు, ఏబీవీపీ వంటి కార్యకలాపాల్లో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఎంపిక అనేది హాట్ టాపిక్ గా మారినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తోంది. థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ హరీష్.